హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి మా స్టైల్లో. నేను 3 కట్టల చుక్కకూర తీసుకున్నానండి. ఒక టీ గ్లాస్తో పప్పు తీసుకున్నానండి. అలాగే కొన్ని పల్లీలు తీసుకున్నానండి. పప్పును కడిగి 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చుక్కకూరని చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి ఆ పప్పులో వేసానండి. తర్వాత మన 1 గ్లాస్ పప్పుకి ఒక చెంబు ఉంటుంది కదండి, దాంతో వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ వేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి పెట్టుకున్నానండి. 3 విజిల్స్లో కుక్కర్లో పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే 1 లెమన్ని నేను పిండుకున్నానండి, స్క్వీజ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, మేమైతే పచ్చికారం వాడామండి. అలాగే కొంచెం ఉప్పు, మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మేము ఎల్లిపాయ తాలింపు వేస్తామండి. ఈ వీడియోలో మిస్ అయింది. అది ఎలా చేస్తామంటే, మేము రోట్లో కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, ఎల్లిపాయలు దంచి తాలింపు పెట్టి ఈ పప్పులో వేసేస్తామండి. అంతే అండి, టేస్టీ చుక్కకూర పప్పు రెడీ అండి. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. అండ్ చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి.